హలో, బాగున్నారా? ముందుగా అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు స్పెషల్స్ ఏంటంటే నేను చాలా తక్కువగా చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి చేసేసుకోవాలి కదా. ఉగాది పచ్చడికి అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. అన్నీ సిద్ధం అంటే మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, బెల్లము, ఉప్పు, కారం బదులు పచ్చిమిర్చి వేస్తాను నేను ఎక్కువ, చింతపండు గుజ్జు. ఫస్ట్ బెల్లం అయితే వేసేసాను. బెల్లము, మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, తర్వాత ఉప్పు, పచ్చిమిర్చి, లాస్ట్లో చింతపండు గుజ్జు వేస్తున్నాను అనమాట. ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు అంటే చూసారా, పువ్వు ఒలిచిపెట్టాను, ఒక గంటకి అలా వడిలిపోయింది, అంటే వాడిపోయింది అనమాట. అది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి, ఒక పెద్ద పచ్చిమిర్చి సన్నగా తరిగి ఉంచాను. సింపుల్గా మనం ఉగాది పచ్చడి ఈజీగా, మంచిగా, టేస్టీగా చేసేసుకోవచ్చు అనమాట. ఉగాది పచ్చడి అనేది ఇలా చిక్కగా మనకు చేతిలో ప్రసాదంలాగా తీసుకునేట్టు అనువుగా చేసుకోవాలి. నాకైతే చిన్నప్పటి నుంచి ఇలాగే మా నాన్నగారు కానీ, మా ఊర్లో గుళ్ళో ప్రసాదం కానీ ఇలాగే ఇచ్చేవాళ్ళు. అదే అలవాటు అనమాట. చిక్కటి చింతపండు గుజ్జు వేసుకోవాలి, అంటే గ్లాసుల్లో తాగేటట్టు కాదు. చింతపండు గుజ్జు కొంచెం చిక్కగా వేసుకుంటే పచ్చడి ఎలా ఉంటుందో, రోటి పచ్చడి ఆ టైప్లో రావాలన్నమాట. అంటే మనం రోటి పచ్చడి అంటే ఒంట్లో వేసి దంచక్కర్లేదు, అలా చిక్కదనంగా రావాలి. చేతిలో ప్రసాదం తీసుకునేటట్టు అలా గుజ్జుగా మంచిగా థిక్గా ఉండాలి పచ్చడి అనమాట. ఇప్పుడు మనం ఏమేమి వేసుకున్నాం? చింతపండు గుజ్జు, బెల్లం, ఉప్పు, పచ్చిమిర్చి, కారం, నెక్స్ట్ మామిడికాయ, ఒకరికి మామిడికాయ ముక్కలు. ఈసారి నేను చివ్వకుండా ముక్కలు చేసి వేశాను. ఎప్పుడు తురుముతాను, ఈసారి ముక్కలే చేశాను. ముక్క తెలియాలి కదా నవిలినప్పుడు ఒగరు పులుపు అనేది, అందుకని మంచిగా మిక్స్ చేసేసాను. ఇంతే అన్నమాట ఉగాది పచ్చడి అంటే. 6 రుచులు, 6 రుచులు కలిసిందే. ఇంకా దీంట్లో అరటిపండు కానీ, పుట్నాల పప్పు కానీ ఎలాంటివి వేయకూడదు. ఇట్లా ఉంటేనే బాగుంటుంది. ఇదే ఉగాది పచ్చడి. నైవేద్యం పెట్టేసి అందరం తీసేసుకుందామని రెడీ చేసేసాను. మా వారికి ఇచ్చేస్తే నైవేద్యం పెట్టి ఇచ్చేస్తారని ఇచ్చేస్తున్నాను. బెల్లం పలుకులు అనమాట. ఇలా మంచిగా కలిపేస్తే అది కూడా కరిగిపోయింది బెల్లం పౌడరు. ప్రసాదం తిన్నట్టు ఉండాలి కాబట్టి అలాగే కొంచెము అన్నీ వేసి అలా చేసేసాను అన్నమాట. ఓకే అండి, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మనం దేవుడి దగ్గర నివేదన చేసేసి ఆ తర్వాత మనం తీసేసుకుందాం. ఈరోజైతే ఫ్రూట్స్ అన్నీ తెప్పించాను. మామిడికాయలు, ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ తెచ్చుకున్నాం అనమాట. అందుకనే అలా కొంచెం పెట్టాను. అలా దగ్గర ప్రసాదానికని అన్నీ సిద్ధం చేశాను కదా, ఆ ప్లేట్లోనే ఇవన్నీ పెట్టాను. అరటిపండు, మామిడికాయలు, క్రిస్మస్, జామకాయ, కిర్నీ పండు, ఇలాంటివన్నీ ఉన్నాయి. పుచ్చకాయ అన్నీ ఉన్నాయన్నమాట ఈరోజు. ఫ్రూట్ సలాడ్ కూడా చేసుకునేట్టు పచ్చడి రెడీ అయిపోయింది. మనం నైవేద్యానికి సిద్ధం చేసేసాం. ఆ తర్వాత నేను వంటిట్లోకి వచ్చేసి ఉగాది పచ్చడి తినేసిన తర్వాత కాఫీ తాగేసి ఆ తర్వాత బిగిన్ చేశాను వంట అనేది. ఈరోజు నేను సింపుల్గా చేయబోతున్నాను అనమాట. ఎక్కువ హడావుడి లేకుండా, అంటే బొప్పట్లు, బూరెలు, గారెలు ఇలాంటివన్నీ చేయాలని ఉంది, కానీ చేయడానికి ఓపిక లేదు. నెక్స్ట్ మా ఇంట్లో పిల్లలు కూడా అందరూ లేరు కాబట్టి నేను చేయట్లేదు. సింపుల్గా చేసుకుంటున్నాము. అది ఏంటంటే మామిడికాయ పప్పు. ఈ సీజన్లో నేను మామిడికాయ పప్పు ఫిబ్రవరి 1st వీక్లో ఎప్పుడో చేశాను, ఆ తర్వాత చేయలేదు. అందుకని ఈరోజే మామిడికాయ పప్పు చేస్తున్నాను అనమాట. హాఫ్ ముక్క ఉగాది ప్రసాదానికి వేసేసుకున్నాం కదా ఉగాది పచ్చడికి. ఇప్పుడు కొరవ మనం పప్పు చేసేద్దామని రెడీ అయిపోయాను. పుల్లగా బాగా ఉందన్నమాట, అందుకని హాఫ్ కాయ సరిపోతుంది. అందుకని ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కలు తరిగి ఉంచేసుకున్నాను. దీంట్లో స్పెషల్ ఏంటంటే మునక్కాడ కూడా వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు బాండీ పెట్టాను. ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు, ఇంగువ, పచ్చిమిర్చి అన్నీ వేసేసి, ఎండుమిర్చి అన్నీ వేసేసి ఫస్ట్ ఒకసారి కలిపేశాను. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు ప్లస్ మునక్కాడ ముక్కలు 2 వేసేస్తున్నాను. ఎందుకంటే మునక్కాడలు 2 తీసుకొచ్చారు, కానీ అవి
ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను, కానీ అయినా కూడా వాడిపోతున్నాయి. మళ్ళీ సాంబార్ చేసామనుకోండి, ఇంకో పూటకి అలా ఉండిపోతుందన్నమాట, మిగిలిపోతుంది. మేమిద్దరమే తినేదానికి కాబట్టి అంత ఎందుకని 2 కలిపే పప్పు చేసేస్తున్నాను. మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి పుల్లటి దాంట్లో మునక్కాడ వేస్తే బాగానే ఉంటుంది, అందుకని వేసేసాను. ఇప్పుడైతే పచ్చిమిర్చి మామిడికాయ ముక్కలు వేసి ముందుగా మంచిగా మిక్స్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి ఆ తర్వాత 2 మునక్కాడలు అనమాట. అంటే ఇంకా బాగా సీజన్ అయితే రాలేదు, కొంచెం డ్రైగా ఉంటున్నాయి. సూపర్ మార్కెట్లో ఇలాగే ఉన్నాయి, అలాగే తీసుకొచ్చారు. నేను ఎప్పటి నుంచో మునక్కాడ అంటున్నానని, మునక్కాయలు తీసుకురావట్లేదే అని. అందుకని అవి కొంచెం డల్గా ఉన్నాయి కాబట్టి వాడేద్దామనేసి ఇలా వేసేసాను. ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టాను. ఎందుకంటే మామిడికాయ ముక్క ఉడకాలి, మునక్కాడ ముక్క ఉడకాలి. మంచిగా ఉడికిన తర్వాత మనం పప్పు వేసేసుకుందాం. ఫస్ట్ అయితే నేను అన్నం పప్పు పెట్టేశాను అనమాట. ఉగాది పచ్చడి చేసేటప్పుడే అన్నం పప్పు ఒక స్టవ్లో పెట్టేసి ఒక పక్క పాలు కాగుతున్నప్పుడే ఉగాది పచ్చడి రెడీ చేసేసుకున్నాను. చూసారా, మంచిగా బాగా ఉడికిపోయింది. మామిడికాయ ముక్క కనిపించకుండా అలా ఉడికిపోతే బాగుంటుందన్నమాట. ముక్కలుగా ఉన్నా బాగుంటుంది. కొంతమంది మామిడికాయ ముక్క అంత ఇష్టపడరు తినడానికి పప్పుల్లో అట్లా, అందుకని ఇట్లా చేసేస్తాను నేను. ఇప్పుడు పప్పు వేసేసాను, ఉడికించిన పప్పు వేసేసాను. మనకు పోపు, మామిడికాయ, మునక్కాడ ముక్కలన్నీ ఉడికిపోయాయి పోపుతో సహా. ఇప్పుడు కుక్కర్లో పెట్టుకున్నప్పుడు ఇలా చేసుకోవడం ఈజీగా ఉంటుంది కదా. కందిపప్పు అయితే మంచిగా టేస్టీగా ఉంటుంది మామిడికాయకి. ఇప్పుడు నేను తగినంత ఉప్పు, తగినంత కారం, ఒక చిటికెడు సాంబార్ పొడి అనేది కామను. దాంట్లో నేను మిరపకాయలు, ఎండుమిర్చి తగ్గించాను ఈసారి. అంటే అన్ని పొడులు చేసేటప్పుడు సాంబార్ పొడికి కొంచెం తక్కువ అయ్యాయి ఎండుమిర్చి, అందువల్ల కొంచెం కారం వేసుకోవాల్సి వస్తుంది. అందుకని చిటికెడు కారం వేసేసాను. చూసారా, కారం వేసిన తర్వాత ఎంత రెడ్డిష్గా అయిందో, మనకు బయట క్యాటరింగ్ పప్పులాగా తయారైందనమాట. అంటే వాళ్ళు కారం మంచిగా ఎర్రగా ఇట్లా వేస్తారు కదా, అలా అయిపోయింది. మంచిగా మిక్స్ చేసేసి ఆ తర్వాత ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు అట్లాంటివి ఇట్లాంటప్పుడు వేసుకుంటే మంచిగా ఫ్లేవర్ అనేది పడుతుంది. నేను ఎక్కువ పోపులో వేయను అనమాట. పోపులో వేస్తే చిట్పట అండం అలా పొయ్యి మీద, గ్యాస్ మీద అంతా పడుతూ ఉంటుంది కదా, అందుకని ఇట్లా వేస్తాను. ఇలా వేసినప్పుడు మనకు ఆ ఉడికేటప్పుడు వేసామంటే కరివేపాకు ఫ్లేవర్ బాగా ఉడుకుతుంది, ఆ ఫ్లేవర్ పడుతుంది కూడా పప్పుకి, సాంబార్కి ఇట్లా. అందుకని ఇప్పుడు వేసేసాను. కొత్తిమీర డ్రై అయిపోయింది, అది పక్కన ఒక కవర్లో, కరివేపాకు ఒక కవర్లో ఉంచాను ఫ్రిడ్జ్లో, అది వేసేసాను. మంచిగా మిక్స్ చేసేసాను. చూసారా, పప్పు రెడీ అయిపోయింది, బాగా ఉడికిపోయింది. ఇంకా మనం దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. యాక్చువల్గా లంచ్ అయ్యేదాకా, అంటే మేము తినేదాకా ఇలాగే ఉంచేస్తాను. ఆ తర్వాత చిన్న గిన్నెల్లోకి తీసి టేబుల్ మీద పెట్టేస్తాను అనమాట. ఇట్లా సర్వ్ చేసేసుకోవచ్చు అని చెప్పి ఇలాగే ఉంచేస్తాను. ఎందుకంటే హడావిడిగా ఇప్పుడే చిన్న గిన్నెలు ఎతికి అవన్నీ పెట్టేయను అనమాట. చూసారా, మునక్కాడ కూడా మంచిగా ఉడికిపోయింది, బాగా మంచి ఫ్లేవర్. మునక్కాడ, మామిడికాయ ఉడికిన ఫ్లేవర్ అయితే సూపర్గా అదిరుతుంది. ఎందుకంటే మనం ఇంగువ పోపు బాగా వేసాం కదా, అందుకని అది అయిపోయింది. దాన్ని పక్కన ఉంచేసాను. అంటే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది, తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ ఐటమ్ పులిహోర చేస్తున్నాను నేను. అన్నం వండేసాను కదా, 2 గ్లాసెస్ అన్నం పెట్టేశాను కాఫీ గ్లాస్ తోటి. అంటే 1 గ్లాసు తగ్గట్టు నేను పులిహోర చేసేస్తున్నాను. సగం అన్నం పులిహోర చేసి, సగం అన్నం మామూలుగా అంతే మామిడికాయ పప్పు చేశాను కాబట్టి ప్లెయిన్ రైస్ కూడా ఉంచాను అన్నమాట. పులిహోరకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, పోపు దినుసులు, నేను పల్లీలు కంపల్సరీ వేస్తాను, చాలా ఇష్టంగా తింటారు. ఫ్రై అయితే క్రిస్పీగా మనకు పులిహోర తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు గుజ్జు, ఆల్రెడీ చింతపండు గుజ్జు నేను ఉడికిచ్చి ఇలా పక్కన ఉంచేస్తానమాట. 1 మంత్ 2 మంత్కి ఒకసారి ఇలా ఉడికిచ్చి పెట్టేస్తాను. కానీ పోపు అనేది ఎప్పుడు ఫ్రెష్గానే చేస్తానన్నమాట. పోపు ఉడికిచ్చేసిన చింతపండు గుజ్జు అయితే పెట్టను, పోపులోనే వేసేయను అనమాట. వేసేస్తే అది కొంచెం నాకు అంత టేస్టీగా అనిపించదు. చింతపండు గుజ్జు విడిగా ఉడికిస్తాను. ఎప్పటికప్పుడు పోపు వేసి అన్నంలో
ఇలా గుజ్జు కూడా కలిపేసి ఆ తర్వాత మనం ఈ పోపు సిద్ధం చేసేసుకొని మంచిగా కలిపేసుకోవచ్చు దానికనమాట. ఇప్పుడు బాండీ పెట్టాను, పోపు దినుసులు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. ఇవి పచ్చిమిర్చి ఎండుమిర్చి మనకు తినేయడానికి కూడా బాగుంటుంది, పులిహోరలో ఊరి పుల్లగా మంచిగా ఉంటుందన్నమాట. ఆ కారం పచ్చిమిర్చితో తింటేనే బాగుంటుందన్నమాట. కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత పల్లీలు ఒక కప్పుడు వేసేసాను, అది కూడా మంచిగా వేయించేస్తున్నాను అనమాట. పల్లీలు క్రిస్పీగా వేగిన తర్వాత మనం ఒక కప్పులో తీసేసుకుందాం. ఇప్పుడు ఇంగువ కూడా చాలా వేసాను నేను. ఇంగువ మంచిగా వేసుకోవాలి. ఇంగువ స్మెల్ అనేది పులిహోరకి, ఏ పులిహోర చేసినా, చింతపండు పులిహోర కానీ, మామిడికాయ పులిహోర కానీ, నిమ్మకాయ పులిహోర కానీ ఏది చేసినా మనకు మెయిన్ ఇంగువ అనేది ఉండాలి. చూసారా, సగం అన్నం పక్కకు తీసేసాను చిన్న డిష్లోకి. ఇది పులిహోర కలుపుతున్నాను. ఆ అన్నం అలాగే ఉంచేసాను, ఎందుకంటే పప్పు చేశాను కదా, పప్పులోకి అన్నం అన్నమాట. అన్నం పప్పు పెరుగు వేసుకున్న అన్నం ఉంటుందని. మంచిగా పోపు వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను నేను, ఎందుకంటే పులిహోర ఒక్కొక్క ముద్ద తినేటప్పుడు పచ్చిమిర్చి అనేది ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు పులిహోరకి ఆ పులుపుకి, పచ్చిమిర్చి కారానికి, పల్లీపప్పుకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికి ఎంతమందికి ఈ టేస్ట్ అనేది ఇష్టమో చెప్పండి. ఏ పులిహోర అయినా, నిమ్మకాయ పులుపుకైనా, మామిడికాయ పులుపుకైనా పచ్చిమిర్చితో తింటే ఎంత బాగుంటుంది అనేది ఎవరైనా నాలా ఇష్టపడేవాళ్ళు. నాలా అంటే మా ఇంట్లో అందరికీ ఇలాగే ఇష్టము. మా వారొక్కరు కొంచెం కారం, పచ్చిమిర్చి కారం అంతా అవాయిడ్ చేస్తారనమాట. అలా తినే వాళ్ళకి ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే క్రిస్పీగా ఉండాలి కాబట్టి పప్పులన్నీ వేగిన తర్వాత పల్లీపప్పులు ఇలా పోపు పక్కన కప్పులో ఉంచేస్తున్నాను. ఎందుకంటే పైన అలా ఉంచేసి మనం తినే ముందు మంచిగా కలిపామనుకోండి, అప్పుడు పప్పులు క్రిస్పీగానే ఉంటాయి. ఆల్రెడీ చింతపండు దీంట్లో వేసిన ఆయిల్ అంతా దిగి బాగా పట్టేసి ఉంటుంది. తినే ముందు మనం మంచిగా కలిపేసుకొని తినొచ్చు అనమాట. చింతపండు గుజ్జు చూసారా, అలా రెడీ చేసి పెట్టాను నేను, పేస్ట్ లాగా లాస్ట్ వీక్ రెడీ చేసి పెట్టాను అనమాట. మంచిగా కొత్త చింతపండు 1.5 కేజీ 2 కేజీలు దాకా తెచ్చాను. అందులో 1.5 కేజీ నేనేం చేశానంటే ఇలా చేసి పెట్టాను. మా అబ్బాయి తీసుకెళ్తాడేమో అని, తనైతే తీసుకెళ్ళలేదు. ఇప్పుడు మిస్ అయ్యానని అనుకుంటున్నాడు. ఇప్పుడు రాలేదు కాబట్టి అనుకుంటూ ఉన్నాడు, అయ్యో చింతపండు గుజ్జు తెచ్చుంటే నేను కూడా పులిహోర వాడిని కదా అనేసి అనుకుంటున్నాడు అనమాట. ఎక్కువ నార్త్ ఇండియా సైడు ఎక్కువ పులిహోరలు అలా తినరు కదా, అందుకని తనకు ఈ టేస్ట్ అనేది ఎంతైనా మనకు పండుగ అంటే పులిహోర, పాయసం, లేకపోతే కేసరి ఇట్లాంటివే కదా మన ఐటమ్స్. తన కోసం అంత కష్టపడి నేను పులిహోర పేస్ట్ అనేది రెడీ చేస్తే తను తీసుకెళ్ళలేదు. ఇప్పుడు నాకు ఇలా ఉపయోగపడుతుంది. వారానికి ఒకసారి నేను ఎప్పుడైతే అన్నం వద్దు ఏదైనా వెరైటీగా తిందాం అనుకున్నప్పుడల్లా పులిహోర చేసేస్తూ ఉంటాను, వీక్లీ వన్స్. చిన్నప్పుడైతే రెగ్యులర్గా పిల్లల బాక్సుల్లోకి చేసేదాన్ని. ఒకరోజు నిమ్మకాయ పులిహోర, ఒకరోజు మామిడికాయ పులిహోర, ఇలా సీజన్ వేరే ఏది వస్తే అది చేసేదాన్ని. బాగా ఇష్టంగా తినేవాళ్ళు. అది ఇప్పుడు వాళ్ళు మిస్ అవుతున్నారనమాట. చిన్నప్పుడు ఇష్టంగానే తిన్న బాక్సులు ఇప్పుడు ఆ పులిహోరే కావాలి, నువ్వు అలాగే చేసి పెట్టు నేను వచ్చినప్పుడు అని చెప్పి అంటూ ఉంటాడు మా అబ్బాయి. చూసారా, చింతపండు పేస్ట్ దాంట్లో వేసాను కదా, ఒక్కసారి వేయించేసి ఆ తర్వాత అన్నం అంతా వేసేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను అనమాట. ఆ తర్వాత పోపు కలిపేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇలా గుజ్జు ఉడికించి పెట్టుకుంటే. అందుకే సిద్ధం చేసి పెట్టాను. అబ్బాయిలైనా, బ్యాచిలర్స్ ఎవరైనా కలిపేసుకోవచ్చు అనమాట. వంట రాని వాళ్ళైనా రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసుకొని దాంట్లో ఈ చింతపండు గుజ్జు వేసేసుకొని పోపు విడిగా తీసుకెళ్ళొచ్చు కవర్లో ప్యాకేజ్, వేరే డబ్బాలో, స్టీల్ డబ్బాలో. ఎందుకంటే పోపు విడిగా వేసుకున్నాం అనుకోండి, ఇట్లా పోపు కలుపుకుంటే బాగుంటుంది. ఒకటే గుజ్జు పోపు 2 కలిపేసాం అనుకోండి చింతపండు గుజ్జులో, అది స్మెల్ అనేది వేరేగా ఉంటుంది. పప్పు చింతపండుకి నానిపోయి అంత టేస్ట్ అనిపించదు. మా పిల్లలకైతే ఇలాగే ఇష్టం, మా ఇంట్లో అందరికీ కూడా ఇలాగే ఇష్టం. అలా ఉంచాను నేను. పోపు మొత్తం వేసేసి ఒక్కసారి కలిపాను, కొంచెం పైకల్లా కనిపించేట్టు వీడియోకి అలా ఉంచాను. కాసేపు అయ్యాక కలుపుదామని. పులిహోర కూడా రెడీ అయిపోయింది, చింతపండు పులిహోర. ఎంతో ఈజీగా చేసేసుకున్నాం. మంచిగా తయారైపోయింది. ఇది పక్కన ఉంచేద్దాం. ఆ తర్వాత నేను సింపుల్గా అన్నాను కదా, సింపుల్గా ఇప్పుడు మనం
ఏదైనా డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. అంటే యాక్చువల్గా మామూలుగా పండగ అంటే మనం గారెలు, బూరెలు, బొప్పట్లు ఇట్లాంటి రకాలు ఏదో ఒకటి చేసుకుంటాం కదా. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తే సింపుల్గా చేసుకోవాల్సింది ఏంటంటే బజ్జీలు. అనువుగా ఉండేది మనకి చేతిలో ఆలు బజ్జీ కానీ అరటికాయ బజ్జీ కానీ. సరే ఈరోజు అరటికాయలు ఉన్నాయి, మా వారికి అరటికాయ అంటే ఇష్టము, సరే ఆయనకి అరటికాయ బజ్జీ వేసి ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి ఇలా బజ్జీలు ప్లాన్ చేసేసాను. బజ్జీలు వేసి ఇచ్చేద్దాము, అప్పుడు నేను చేసి పెట్టలేదనే ఫీలింగ్ ఆయనకు ఉండదు కదా పండగ రోజు అనేసి ఇలా చేసేస్తున్నాను. చూసారా, అది మనం రౌండ్గా కట్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ వస్తాయి. ఇద్దరం ఉన్నప్పుడు మనకు అవన్నీ వేస్ట్ అవుతాయి. అప్పుడు ఏం చేశాను, నేను ఇట్లా పొడుగ్గా కట్ చేసేస్తున్నాను. అప్పుడు ఒక కాయకి ఒక 10 దాకానే వస్తాయి. 2 కాయలు ఉన్నాయి, 2 అరటికాయలు. మళ్ళీ అది ఒకటి ఎత్తి పెట్టడం ఎందుకనేసి కొంచెం ఒక 20 దాకా బజ్జీలు వచ్చేస్తాయి. సరే ఉంటాయి, సాయంత్రం ఎవరైనా ఇంటికి వచ్చినా ఉగాది ప్రసాదం పెడతాం కదా, అప్పుడు ఇలా మనం బజ్జీలు, పాయసము ఏదైనా చేసి ఉంటే పులిహోర ఇట్లా ఏమైనా ఇచ్చామనుకోండి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో ఎన్ని చేసుకున్నా కూడా మనకు వేరే వాళ్ళ ఇంట్లో ఒక మంచిగా ప్రసాదం పెట్టారనుకోండి, మనకు అబ్బో టేస్టీగా ఉందే అని అనిపిస్తుంది. అట్లా అన్నమాట. అందరూ చేసుకునేవి ఇవే అనుకోండి. కాకపోతే కొంతమంది నిమ్మకాయ చేయొచ్చు, కొంతమంది మామిడికాయతో చేయొచ్చు. నాకైతే ఈరోజు చింతపండుతో చేయాలని, మాకు ఎక్కువ చింతపండుతోనే అలవాటు. మామిడికాయ ఎప్పుడైనా చేస్తూ ఉంటానన్నమాట. చెప్పాను కదా, మా వారికి మామిడికాయ చేస్తే ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. నేను తురమాలి, దాన్ని కష్టపడి చేయాలి, ఆ తర్వాత ఆయన అయిష్టంగా ఫేస్ పెడితే ఎలా, ఇంకెందుకు అని చెప్పి ఇష్టమైన వస్తువే చేసేద్దామని. అందుకని ఇప్పుడు బజ్జీలు వేస్తున్నాను. అరటికాయ హాఫ్గా పొడుగ్గా తరిగేసుకున్నాను. ఒక 15-20 వచ్చేటట్టు చేసుకున్నాను అనమాట. ఒకవేళ మిగిలిన మనం ఇది అరటికాయ దీన్ని ఏమంటారు చిప్స్ లాగా చేసేస్తే ఆ 4 అలా ఉప్పు కారం వేసేస్తే సరిపోతుందిలే అని. ఇప్పుడు శనగపిండి 2 కప్స్, 1 కప్పు బియ్యపిండి, ఉప్పు, కొంచెం సోడా ఉప్పు, కారం, వాము, జీలకర్ర అన్నీ వేసేసాను. చాలా చిన్న కాయలు అరటికాయలు, అందుకని సరిపోతుందిలే అని అనమాట. ఉప్పు, కారం వేసినందువల్ల కలర్ వస్తుంది. వాము వేసినందువల్ల క్రిస్పీగా మనం బజ్జీ తినేటప్పుడు నవ్వులేటప్పుడు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. వాము తిన్నప్పుడు విడిగా మనం దేంట్లో అయినా వాము వేస్తే అంత టేస్ట్ ఉండదు. ఈ బజ్జీలలో పైన వేగిన తర్వాత అది నవ్వులేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది కదా, అప్పుడు మటుకు టేస్టీగా తినేస్తాం మనం తెలియకుండానే. అందుకని ఎప్పుడు ప్రతిసారి బజ్జీలు చేసేటప్పుడు 1 స్పూన్ వామ్ అనేది వేస్తూ ఉంటాను. అవన్నీ వేసిన తర్వాత తగినన్ని నీళ్లు వేసుకొని కలిపేసుకుంటున్నాను. కొంచెం మరీ తిక్కుగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు, అలా కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట. మిర్చి బజ్జీలకైతే తిక్కుగానే ఉండాలి, ఎందుకంటే మిర్చి పైన పిండి అనేది వెంటనే అంటుకోదు. అందుకని కొంచెం తిక్కుగా ఉంటే మనం తీసివేసేటప్పుడు నిల్చుంటుంది అనమాట పిండి అనేది. ఇప్పుడు వీటికి అలా కాదు, ఎలా అయినా అంటుకుంటుంది. ఆలు బజ్జీకి కానీ అరటికాయ కానీ ఇట్లా ముక్కనంగానే మనకు దానికి వెంటనే ఇదైపోతుంది అనమాట పిండిలో. అందుకనేసి మనం కొంచెం పలచగా, మరీ తిక్కుగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు, అలా కలిపేసుకొని ఇప్పుడు మనం బజ్జీలు వేసేసుకుందాం. అలసిపోకుండా హడావుడి లేకుండా చేయాలంటే ఇలా చేయాలన్నమాట. అంటే సింపుల్ రెసిపీస్. మనం ఈ సండేస్ అంటే ఈరోజు కూడా సండే అనుకోండి, అంటే పండగ అంటే మనకు ఒక హడావుడి అని వచ్చేస్తుంది. అమ్మో ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అనేసి ఒక టెన్షన్ అది ఉంటుందన్నమాట. అందుకని నార్మల్ డేస్లో చేయండి, మీరు ఎన్నైనా చేయగలరు. పండుగ రోజు చూడండి, మనకు ఒక టెన్షన్ అనేది ఉంటుంది లేడీస్కి చేసేటప్పుడు. అంటే ఎంతైనా చేయగలం, చేయాల్సిందే, ఆఖరికి మనమే చేస్తాం. మన పిల్లలకి, మన వాళ్ళకి ఎవరైనా వచ్చినా కూడా మనమే చేస్తాం. కానీ ఒక టెన్షన్ ఉంటుంది. ఉప్పు కారం సరిపోయిందా, అది సరిపోయిందా, ఇది సరిపోయిందా చూడలేము కూడా. అంటే ఎందుకంటే మనం నైవేద్యం పెడతాం కాబట్టి అవన్నీ అనుకుంటూ ఉంటాం. అందుకని ఆ టెన్షన్ ఉంటుంది. నార్మల్గా చేద్దాంలే బొప్పట్లు అని చెప్పేసి చేయలేదన్నమాట. నెక్స్ట్ వీక్ శ్రీరామనవమి చేద్దాంలే అని పోస్ట్పోన్ చేసేసి ముందైతే ఇలా చేసేసాను. చూసారా, ఆయిల్ చిన్న బాండి పెట్టేశాను, ఆయిల్ వేసేసాను. అంటే 2 కాయలే కదా వేస్తున్నాము, సరిపోతుందని. ఇప్పుడు బజ్జీలు వేసేస్తున్నాం. ఎంతైనా డీప్ ఫ్రైయే కదా,
1 వీక్కి ఒకసారైనా చేస్తాను, చేయకుండా అయితే ఉండను. ఇప్పుడు పండగల్లో చేస్తే మనం తినడం కూడా తక్కువ అయిపోతుంది, ఎందుకో తినలేమన్నమాట. అన్నీ టేస్టీగా ఉన్నా కూడా మనం అదొక కప్పు అన్నీ ప్లేట్లో పెట్టుకున్నాక కంచంలో 4 సాధకాలు కొంచెం కొంచెమే తినగలుగుతాం, మరీ ఎక్కువ తినలేం. అది కూడా అట్లా కూడా ఆలోచించి మిగిలితే అందరి అలా ఇలా అని మళ్ళీ రేపైతే తినం కదా, అట్లా అనేసి సింపుల్ ఐటమ్స్ ఎన్నుకొని వేసేసాను అన్నమాట. అందరూ చాలా హడావిడి చాలా ఇష్టంగా బొప్పట్లు, బూరెలు చాలా రకాలు చేస్తుంటారు. నాకైతే ఈరోజు బొప్పట్లు తినాలని చాలా అనిపించింది, కానీ నేను తినాలంటే నాకు కూడా బద్ధకం అనిపించింది. బద్ధకం కాదు, భయం వేసింది. చెప్పాలంటే కొంచెం ప్రాసెస్సే కదా, ఎంత ఈజీ అనుకున్నా కొంచెం మనం ఓపిక బట్టి చేస్తేనే అవి మంచిగా కుదురుతాయి. అంత టెన్షను అంత చేయలేక నేను అనుకున్నాను ఇట్లానే చేద్దాము, ఒప్పుకున్న రోజు పిల్లలు వచ్చిన రోజు మంచిగా చేద్దాంలే అని చెప్పేసి అలా చేసేసాను అన్నమాట. అలా అని నేను సంక్రాంతి కూడా మా అబ్బాయి లేడని చెప్పేసి ఏమీ చేయలేదు పండుగని. అంటే పొంగల్ చేశాను అంతే, స్వీట్ చేసేసి ఇలా ఏదో బజ్జీలు వేసేసాను అంతే. అందుకని అలా పోస్ట్పోన్ చేస్తే కూడా మనకు కూడా పండుగ ఇది ఉండదు కదా అనేసి ఇంకా ఈరోజైతే మా ఇంట్లో అయితే పండుగ అంటే పులిహోర, పాయసం ఇట్లా ఏదైనా డీప్ ఫ్రై ఐటెం, గారెలు కానీ బూరెలు కానీ ఉంటేనే పండుగ అనేది ఫినిష్ అవుతుంది. అందుకని పండుగ రోజు చేసుకోలేదు కదా మనం అనేది ఉంటుంది. అందుకని ఏదో ఒకటి ఇట్లా చేసేద్దాము అని నేను అనుకొని కంప్లీట్గా 3 ఐటమ్స్ వచ్చేటట్టు, అంటే స్వీటు, హాటు ప్లస్ పులిహోర, ఇంకా అన్నం పప్పు తిన్నట్టు ఉంటుందని ఇట్లా చేసేస్తానన్నమాట. చూసారా మంచిగా వేగిపోతున్నాయి, చాలా మంచిగా వచ్చాయన్నమాట. అరటికాయ బజ్జీలే ఎక్కువ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట, ఎందుకంటే మా ఇంట్లో చిన్నప్పుడు చెట్లు ఉండేవి. ఎప్పుడు చూసినా అరటికాయలు, 2 రోజులకు ఒకసారి అరటికాయ కూర, 2 రోజులకు ఒకసారి అరటికాయతో ఏం వస్తాయో అవన్నీ చేసేవాళ్ళు మా ఇంట్లో. అందుకనేసి నాకు కొంచెం తక్కువే ఇష్టము, కానీ ఇంట్రెస్ట్గా అయితే ఇట్లా బజ్జీలు కానీ అరటికాయ ఉడకబెట్టి వడలు చేస్తారు కదా అట్లా కానీ అలా చేసేస్తూ ఉంటాను తెచ్చినప్పుడల్లా. కూర అయితే నాకు అంత ఇష్టం ఉండదు. అరటికాయ ఫ్రై ఇట్లా అప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది. అరటికాయతో ముద్ద కూర అట్లాంటివి అయితే ఎక్కువ చేయను అనమాట. ఇలా ఈయనకి అరటికాయ బజ్జీ ఇష్టం కదా, ఎప్పుడు పోస్ట్పోన్ వేస్తూ ఉంటాను. ఈసారి కంప్లీట్గా వేసేస్తున్నాను. మా నాన్నగారికి కూడా అరటికాయ బజ్జీ ఇష్టం అనమాట. మా నాన్నగారికి, మా మామయ్య గారికి, అంటే ఆ కాలంలో అవి ఎక్కువ ఉండేవి, అలాగే చేసుకునేవాళ్ళు. అంటే సందులో అంటే పెరట్లో తోటలు ఉంటాయి కదా, అంటే 4 చెట్లు ఉంటాయి కదా, అరటికాయ మామిడి చెట్టు ఇట్లా అందరికీ ఉంటాయి కదా, వెళ్ళి అరిటాకు కోసుకున్నంత ఈజీగా అరటికాయ కోసుకొని తినేసేవాళ్ళు అనమాట. చూసారా మంచిగా ఎలా పొంగినట్టు వచ్చాయో, ఉబ్బినట్టు. నాకు ఎప్పుడు అలాగే వస్తాయి. చిటికెడైతే వేస్తాను నేను సోడా ఉప్పు అనేది, అది ఒక్కోసారి వేయను కూడా, అయినా పొంగుతాయి అన్నమాట. పిండి కలిపే ఇది కరెక్ట్గా మంచిగా పొంగాయి చూసారా, అలా రావాలి పొంగు. అలా వస్తేనే బజ్జీ బాగుంటుంది, అరటికాయ బజ్జీ కానీ ఆలు బజ్జీ కానీ. అది మనకు ఆ బ్రౌనిష్గా కాలిందంటే అది చాలాసేపు మనం తినేంత వరకు అది ఇలా మెత్తబడదన్నమాట. బుడ్డగా అలా వచ్చింది కదా, అది అలాగే ఉంటుంది. అదే మనం కొంచెం తక్కువ కాల్చి తీసేసామనుకోండి, అది అలా మెత్తగా అయిపోయినట్టు అయిపోతుంది. చూసారా అరటికాయ బజ్జీలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం స్వీట్ చేసుకోవాలి కదా. అందరూ ఫస్ట్ స్వీట్ చేస్తే నేను లాస్ట్ స్వీట్కి వచ్చాను. అంటే స్వీట్ తక్కువ తినేద్దాం అనుకుంటూ ఉన్నప్పుడే మనకు స్వీట్స్ అనేవి బాగా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇప్పుడు స్వీట్ తినకుండా ఇంకా తగ్గిద్దాం అనుకున్నప్పుడే స్వీట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎవరికో ఒకరికి అట్లా చేయాల్సి వస్తుంది. పండుగనో అదనో ఇదనో వస్తూనే ఉంటుంది, ఎవరో ఒకరు తెచ్చిస్తారు కూడా అప్పుడు మనకు. ఇప్పుడైతే నేను బెల్లంతో ఈరోజు పాయసం చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే నెయ్యి వేసాను, జీడిపప్పు వేయించాను, కిస్మిస్ వేయించేసాను. ఇవి మంచిగా వేగిన తర్వాత కప్పులోకి తీసేసి, ఆ తర్వాత సేమియా ఒక చిన్న కప్పుడు సేమియా వేయిస్తున్నాను అనమాట.
ఒక్కసారి అన్నం తినేటప్పుడు మనం కప్పులో వేసిస్తాం కదా, అప్పుడు మాత్రమే తింటారు ఈ స్వీటు. సగ్గుబియ్యం చేసిన, సేమియా చేసిన, పొంగల్ చేసిన ఇట్లాంటివి మళ్ళీ తర్వాత వాటి జోలికి వెళ్ళరనమాట. నేను తినాలి, లేకపోతే ఎవరికైనా ఇవ్వాలి, అందుకని చాలా చిన్న కప్పుడు చేశాను. చూసారా, సేమియా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు ఒక్క గ్లాసుడు పోసామంటే, చిన్న గ్లాసుడు, ఆ సేమియా ఉడికిపోతుంది. లేకపోతే వేడి పాలు డైరెక్ట్గా పోసేసుకోవచ్చు. పాలు చల్లారిపోయి ఉన్నాయన్నమాట. అందుకనేసి ఒక అర గ్లాసు వేడి నీళ్ళు పోసాను. ఆ తర్వాత ఇప్పుడు సేమియా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు పాలు పోసేద్దాం. నేను ఇది ఎలాచి పొడి, చక్కెర వేసి ఎలాచి పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే తొక్కలు ఎక్కువ తినరు, ఇది చేస్తూ ఉంటారు అనేసి ఇప్పుడు మొత్తం గ్రైండ్ అయిపోతుంది. ఒకరోజు చక్కెర వేసి ఎలాచీలు కానీ బాగా గ్రైండ్ చేసుకున్నారంటే పౌడర్ అయిపోతుంది. తొక్క కూడా మనం పడేయకుండా తింటాం అన్నమాట. ఇప్పుడు పాలు పోసేసాను తగినన్ని. కాసేపటికి అది చిక్కగా అయిపోతుంది కాబట్టి ఒక ఫుల్ పెద్ద గ్లాసుడు పాలు పోసేసాను. కాచి చల్లార్చిన పాలు. ఇవి చూసారా, లాస్ట్ మిగిలిపోయాయి అరటికాయ ముక్కలు. ఇంకా వీటికి పిండి సరిపోలేదు. 2 ఆయిల్ అంటే 2 సార్లు వేసాను. ఒక 12-13 దాకా అయ్యాయి. ఆ మిగిలినవి నేను ఉట్టిగా వేసేసాను. చిప్స్ లాగా వేగిపోయాయి, భలే క్రిస్పీగా వేగిపోయాయి. దాని మీద ఉప్పు కారం వేసుకుంటే అరటికాయ చిప్స్ రెడీ అయిపోయాయి. చూసారా, అరటికాయ బజ్జీలు ఎంత బాగున్నాయో. ఉబ్బి చాలాసేపు అయింది కదా వేసి నేను. అది కూడా టేబుల్ మీద పెట్టేశాను. అయిపోయింది అరటికాయ బజ్జీల పని. ఇది సేమియా కూడా ఉడికిపోయింది. కొంచెం ఉడికిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు వచ్చాక ఆపేద్దాం. ఇది నేను బెల్లం చక్కెర అన్నమాట. బెల్లం పౌడర్ వేస్తున్నాను. అది వేసేసి ఒక కప్పుడు వేసాను అనమాట. ఇంకా తీపిగా తింటేనే బాగుంటుంది కదా. ఎంత తగ్గించాలన్నా తీపి అనేది, అసలు కాఫీ తగ్గించి ఒక స్పూన్ వేసి ఇద్దరికి 2 గ్లాసులు కాఫీకి 1 స్పూన్ వేసాను అనుకుంటే అస్సలు తాగలేమన్నమాట. మర్చిపోతే తాగేస్తాను ఒక్కోసారి నేను. అలాంటిది ఇప్పుడు తాగలేకున్నాను, వద్దు అని డైవర్ట్ చేసినప్పుడు. అట్లా అనమాట. ఇంకా స్వీట్గానే తినాలి కదా, అందుకని ఒక ఫుల్ కప్పు వేసేసాను. ఆ కప్పు సేమియా తీసుకున్నాను, అదే కప్పుతోటి షుగర్ వేసేసాను అనమాట. అయిపోయింది. పాయసం కూడా ఉడికిపోయింది మంచిగా. అది కొంచెం అంటుకున్నట్టుంటే అది కూడా ఇట్లా అనేసి వేసేసాను. కొంచెం ఎలాచి పౌడర్ మళ్ళీ వేసాను అనమాట. కొంచెం ఇందాక తక్కువ వేసానేమో అనిపించింది, ఇంకొద్దిగా వేసాను. మా అబ్బాయి ఉంటే ఎలాచి పౌడర్ వేయను, పచ్చకర్పూరం స్మెల్ అయితే ఇష్టం, కానీ ఇది ఎలాచి స్మెల్ అంత నచ్చదనమాట. అందుకని వేయను. దీంట్లో ఇంకా వేసేసాను. మొన్న హొర్నాడు వెళ్ళినప్పుడు మేము టూర్ వెళ్ళాం కదా, అప్పుడు తెచ్చుకున్నాను అనమాట. ఎలాచీలు, లవంగాలు, మిరియాలు అన్నీ, కాఫీ పొడి అన్నీ అక్కడ తెచ్చుకున్నాను కదా, దండిగా ఉన్నాయి. మిరియాలు ఘాటు కూడా భలే ఉందన్నమాట. ఈసారి చారు పొడి నేను మిరియాలు అక్కడి నుంచి తెచ్చుకున్న మిరియాలతో చేసుకున్నాను, భలేగా ఉన్నాయి అన్నమాట. చూసారా, రెడీ అయిపోయింది. నేను హాల్లో అన్నీ పెట్టేశాను కదా, ఒక్కసారి చూపిస్తున్నాను ఏమేమి రెడీ అయ్యాయో. సింపుల్గా హడావిడి లేకుండా చేసుకున్నది. మామిడికాయ పప్పు, అన్నం, నెక్స్ట్ అరటికాయ బజ్జీలు, సేమియా పాయసం, చింతపండు పులిహోర, ఆ తర్వాత ఉగాది పచ్చడి. నెయ్యి. ఇంకా ఇంతకంటే ఏం కావాలి, అన్నీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ప్లేట్లో కంచంలో పెట్టేసుకుంటున్నాను అనమాట. మామిడికాయ పప్పు వేసుకున్నాను, చాలా టేస్టీగా ఉంది మామిడికాయ పప్పు. దీంట్లోనే మునక్కాడలు వేసి కూడా చేసేసాను కదా, చాలా టేస్టీగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. పుల్లగా లేదు, మరి చప్పగా లేదు, మీడియంగా ఉంది, కరెక్ట్గా ఫ్లేవర్ సరిపోయిందనమాట. అదే ఫుల్ కాయ వేసాను అనుకోండి, చాలా పుల్లగా అనిపిస్తుంది, అప్పుడు తినడానికి అంత ఇదిగా ఉండదన్నమాట. అరటికాయ బజ్జీలు, నెక్స్ట్ ఒక కప్పులో పులిహోర, ఆ తర్వాత పాయసం, ఆ తర్వాత కొంచెం పెరుగు. ఇంకేం కావాలండి పండుగ పూట భోజనం ఇంతకన్నానా? చూసారా, ఓపిక లేదు అనుకుంటూనే కనీసం కంచం నిండా చేసుకొని తిన్నాం అన్నమాట. ఇదేనండి మా పండుగ
స్పెషల్స్? మీరేం చేసుకున్నారు? మీరు ఎలా చేసుకున్నారు పండుగ? అన్ని కామెంట్స్ చెప్పండి. ఓకే అండి, బాయ్ అండి.